హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ అంగారక సంకటహర చతుర్థి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరము శ్రావణ మాసం ఆగస్టు నెలలో మనకి సంకటహర చతుర్థి అంటే అంగారక సంకటహర చతుర్థి ఏ రోజు వస్తుంది, తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఈ నెలలో స్వామివారిని కొలిచేటటువంటి నామం పేరు, పీఠం పేరు, చంద్రోదయ సమయము, నైవేద్యము, కొత్తగా మొదలు పెట్టుకునే వాళ్ళు మొదలు పెట్టుకోవచ్చా, ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. మానవులు అన్న తర్వాత కష్టాలు కానీ కోరికలు కానీ లేని మనిషే ఉండరండి. మనకున్నటువంటి మొండి కష్టాలని కోరికలను నెరవేర్చడానికి ప్రథమ పూజ్యులైనటువంటి ఆ గణనాథుని విశేషంగా ప్రతి నెల కూడా చవితి తిథి అంటే పౌర్ణమి వెళ్ళిన 3-4 రోజులకు వచ్చే చవితి తిథి రోజు చేసుకునేటటువంటి విశేషమైన వ్రతమే సంకటహర చతుర్థి వ్రతం లేదా సంకష్టహర చతుర్థి వ్రతంగా జరుపుకుంటాము. మనకి 2025వ సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరము శ్రావణ మాసంలో మనకి సంకటహర చతుర్థి ఆగస్టు నెలలో 12వ తేదీ మంగళవారం రోజు వస్తుందండి. మంగళవారంతో కూడి చవితి తిథి వచ్చిన సంకటహర చతుర్థిని అంగారక సంకటహర చతుర్థిగా చాలా విశేషంగా జరుపుకుంటాము. ఈరోజు గణనాథుని పూజించినట్లయితే, మనం వ్రతం చేసుకున్నట్లయితే ఆ అంగారకుని అనుగ్రహంతో మనకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగి ఆ అంగారకుని అనుగ్రహం కూడా కలుగుతుందండి. ఇందులో మనకి ఈ 2025 సంవత్సరం మొత్తంలో కూడా మనకి ఈ శ్రావణ మాసంలో, అందులో శుభప్రదమైనటువంటి శ్రావణ మాసంలో మంగళవారంతో కూడి వస్తుందండి. ఈ ఒక్కటే మనకి ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మంగళవారంతో కూడిన అంగారక సంకష్టహర చతుర్థి. మంగళవారము మరియు శ్రావణ మాసము, అందులో మంగళవారం మంగళగౌరి వ్రతాలు కూడా నోచుకుంటామండి. ఇలా అన్నీ కలిసి రావడము, ఇంత విశేషమైన ఈరోజు లక్ష్మీ గణపతిని పూజిస్తే కూడా విశేష ఫలితాలు కలుగుతాయి. చాలా విశిష్టత ఉందండి. మిస్ కాకుండా కొత్తగా మొదలు పెట్టుకునే వాళ్ళకైతే చాలా అంటే చాలా శుభప్రదమైన రోజండి. ఈ చవితి లేదా చతుర్థి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే ఆగస్టు 12 మంగళవారం రోజు పగలు అంటే ఉదయము 10:09 నుంచి ప్రారంభమవుతుంది. 10:09 ముందు వరకు కూడా మనకి తదియ తిథి ఉంటుంది. ఆ తర్వాత నుంచి మనకి చవితి తిథి ప్రారంభమవుతుంది. తర్వాత 13వ తేదీ బుధవారం రోజు ఉదయము 8:15 వరకు కూడా మనకి చవితి తిథి ఉంటుంది. మనకి చవితి తిథి సాయంత్రం చంద్రోదయ సమయంలో ఏ రోజు ఉంటుందో ఆ రోజే మనం సంకటహర చతుర్థిగా జరుపుకుంటాం కాబట్టి ఆగస్టు 12 మంగళవారం రోజు వస్తుందండి. ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. స్వామివారిని ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క నామం పేరు, పీఠం పేరుతో కొలుస్తామండి. ఈ శుభప్రదమైన శ్రావణ మాసంలో స్వామివారిని కొలిచేటటువంటి పీఠం పేరు గణపతి పీఠం. మనము సాయంత్రము స్వామివారిని ప్రతిష్ఠించి పూజ చేసుకునేటప్పుడు, పీఠం వేసేటప్పుడు గణపతి పీఠం అనుకోవాలి. ఈ శ్రావణ మాసంలో స్వామివారిని కొలిచేటటువంటి నామం పేరు వచ్చేసి మనకి హేరంబ మహాగణపతిగా పూజిస్తాము. ఓం హేరంబ సంకటహర గణపతయే నమః. ఓం హేరంబ సంకష్టహర మహాగణపతయే నమః. ఈ నామాన్ని మనము సాయంత్రం పూజ చేసుకునేటప్పుడు 3, 5, 9, 11, 51, 108 ఇలా సార్లు వీలైనన్ని సార్లు అనుకోవాలండి. ఈరోజు చంద్రోదయ సమయము ఆగస్టు 12వ తేదీ మంగళవారం రోజు రాత్రి 8:59. ఈ శ్రావణ మాసంలో స్వామివారి పేరు మీద పీఠం పేరు అంటే గణపతి పీఠం రావడము, ఇంకా హేరంబ మహాగణపతిగా పూజించడము చాలా విశేషము. మనకి గణపతి రూపాలలో మనకి 11వ రూపంగా హేరంబ మహాగణపతిని ఆరాధిస్తూ ఉంటాము. ఈ రూపంలో స్వామివారిని ఆరాధిస్తే కలిగే పుణ్యము అంతా ఇంతా కాదని స్వయంగా ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించారట. హేరంబ గణపతికి 10 చేతులు ఉంటాయి. కుడివైపు చేతిలో అభయముద్ర ఇస్తూ కత్తి, అక్షమాల, మోదకం ధరించి, ఎడమవైపు చేతిలో వరదహస్త ముద్రతో విరిగిన దంతము, అంకుశము, ముద్గరము, పాశము ధరించి సింహవాహనాన్ని ఎక్కి ఉంటారు హేరంబ మహాగణపతి. స్వామివారికి 5 గజముఖాలు ఉంటాయి. హేరంబ మహాగణపతిని ధ్యానిస్తే సకల శుభాలు, విజయాలు చేకూరుతాయి. ఇంకా ప్రయాణాల్లో వచ్చే ఆటంకాలు తొలగుతాయి. హేరంబ మహాగణపతిని పూజించినట్లయితే మనం తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపాలు అన్నీ కూడా నశించి మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇంత శుభప్రదమైన శ్రావణ మాసంలో మనము మంగళవారంతో కూడి వచ్చిన ఈ అంగారక సంకటహర చతుర్థి రోజు హేరంబ మహాగణపతిగా పూజించడము కూడా చాలా విశేషము. ఈరోజు స్వామివారికి నైవేద్యముగా స్వామివారికి ప్రీతికరమైనటువంటి కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు, నువ్వుల ముద్దలు, జామపండు, పాయసము ఇలా స్వామివారికి ఏమైనా సమర్పించుకోవచ్చు.
స్వామివారికి గరిక లేని పూజ సంపూర్ణం కాదండి. అందుకని ఈరోజు స్వామివారికి తప్పకుండా అయితే గరిక సమర్పించుకోవాలి. ఏమైనా కష్టాలు తీరడానికి, కోరికలు నెరవేరడానికి స్వామివారికి ఈరోజు ముడుపు కట్టుకొని ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో చక్కగా పూజ చేసుకొని నైవేద్యము స్వామివారికి సమర్పించి వ్రతకథ చదువుకొని చంద్ర భగవానుడికి ఆర్ఘ్యం ఇచ్చి అప్పుడు ఉపవాసం విడుస్తాము. ముడుపు కట్టుకోకుండా స్వామివారి అనుగ్రహం కోసం చేయాలి అనుకునే వాళ్ళు ఉపవాసం ఉండి యథావిధిగా చక్కగా చేసుకోవచ్చు. ఇంకా ప్రతి ఆలయంలో కూడా ఈరోజు సంకటహర చతుర్థి వ్రతం జరుగుతుందండి, పాల్గొని కూడా వచ్చు. మంగళవారం వస్తుంది కాబట్టి ఈరోజు కదిలించవచ్చా అంటే ఈరోజు కదిలించకూడదండి. తర్వాత రోజు మనం చక్కగా పొద్దున్నే బుధవారం రోజు దీపం పెట్టుకొని కొండెక్కిన తర్వాత అన్నీ కదిలించి తీసుకోవచ్చు. ఈరోజు మంగళగౌరి వ్రతం నోచుకునే వాళ్ళు మంగళగౌరి వ్రతం నోచుకోవచ్చండి. సాయంత్రం సమయంలో సంకటహర చతుర్థి పూజ కూడా చేసుకోవచ్చు. ఇంత విశేషమైనటువంటి ఈ శ్రావణ మాసంలో గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించుకొని స్వామివారి అనుగ్రహంతో అన్నింట విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.